నువ్వు యాంకరు. యాంకర్‌లో బాగుండాలి జాతకం అంటే నీకు బుధుడు బాగుండాలి. ఇప్పుడు నీ జాతకం చెక్ చేస్తే దాంట్లో బుధుడు బాగుంటాడు. బుధుడు అంటే నీ గొంతు నుండి వచ్చేటువంటి మాట ద్వారా నీకు ప్రాచుర్యం లభించడం అనేటువంటిది బుధుడికి సంబంధించినటువంటిది. అలాగే హీరోయిన్స్ వచ్చేటప్పటికి శుక్రుడి కిందకి వస్తారు. వాళ్ళ జాతకం రవి శుక్రులు కలిసి లేదా రవి శుక్రులు మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళు హీరోయిన్. అంటే అది హీరోయిన్ అనేది గ్లామర్కు సంబంధించిన ఫీల్డ్. అక్కడ మాటతో పని లేదు. తెలుగు భాష రాకుండా యాక్టింగ్ చేస్తారు. అక్కడ ఓన్లీ అందాన్ని చూస్తారు. కానీ మాటకు ప్రాధాన్యత యాంకర్లది, న్యూస్ రీడర్లది. జ్యోతిష్యానికి ప్రాధాన్యత వాక్శుద్ధి, అంటే చెప్పింది జరగడం. సో ఒక్కొక్కళ్ళ జాతకంలో ఒక్కొక్కళ్ళ గ్రహాల ప్రభావం చేత వాళ్ళకి ఆ పేరు వస్తుంది. వేణుస్వామికి ఎందుకు వచ్చింది అంటే గురువు ఉచ్చలో ఉన్నాడు వేణుస్వామి కాబట్టి. గురువు ఉచ్చలో ఉండడం వల్ల, గురువు అనుగ్రహం వల్ల నేను చెప్పింది జరుగుతోంది కాబట్టి, సక్సెస్ రేట్ ఎక్కువ కాబట్టి నాకు వచ్చింది. కానీ చెప్పింది జరగడం వల్ల ఇంత పేరు వస్తుందా? రాదు. కాంట్రవర్సీస్ వల్ల పేరు వస్తుంది. సో ఎందుకు వస్తుంది కాంట్రవర్సీసు? రాహు 10వ ఇంట్లో ఉన్నాడు నాకు, అంటే రాహు ఉచ్చ. సో జనరల్గా ఎవరికైతే జాతకంలో రాహు చాలా గొప్పగా ఉంటాడో వాళ్లకు ఎక్కువగా పబ్లిసిటీ వస్తుంది, మంచి కానీ చెడు కానీ, ఏ రూపకంగానైనా సరే పేరు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటికీ కారణం నా జాతకం.